రీసెంట్ గా విశాఖపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. చిన్న బాబు 6 సంవత్సరాల బాబుని టీచర్ ఫేస్ మీద స్లాప్ ఇవ్వడంతో షాక్ అయిపోయి పడిపోయి చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ బాబు ఎందుకు చనిపోయాడు అనేది పక్కన పెడితే అసలు ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, స్కూల్లో చిన్న పిల్లలను కొట్టడం ఏంటని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సేఫ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కూల్ అనేది మన ఇంటికంటే కూడా పిల్లలకి చాలా భద్రంగా ఉండాలి. ప్రత్యేకంగా వెస్ట్రన్ కంట్రీస్ లో స్కూల్కి వెళ్ళే పిల్లలకి చిన్నప్పుడే, అంటే ఎవరైతే స్కూల్కి వెళ్తారో వాళ్ళకి రెగ్యులర్ గా హెల్త్ అసెస్మెంట్స్ కూడా జరుగుతుంటాయి అనమాట. ఏ పిల్లలు చాలా సెన్సిటివ్, ఏ పిల్లలు హైపర్ యాక్టివ్, ఇవన్నీ కూడా టీచర్స్ ముందుగానే ట్రైన్ అయిపోతారు. ఆ దిశగానే వాళ్ళకి పాఠాలు చెప్తుంటారనమాట. ప్రత్యేకంగా వెస్ట్రన్ స్కూల్స్ లో హెల్త్ స్క్రీనింగ్ సర్టిఫికేట్స్ కంపల్సరీ అనమాట. అంటే స్కూల్ జాయిన్ చేసేటప్పుడు పిల్లలకు సంబంధించిన కంప్లీట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ స్కూల్ దగ్గర ఉంటుంది. అంతేకాదు వ్యాక్సినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ స్కూల్స్ కి సబ్మిట్ చేయాలన్నమాట. ఇలాంటి ప్రోటోకాల్స్ భారతదేశంలో చాలా స్కూల్స్ లో లేవు. ప్రత్యేకంగా లోకల్ స్కూల్స్ లో అసలు ఇలాంటి ప్రోటోకాల్సే లేవు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని స్కూల్లో కొట్టకూడదనే రూల్ మనకున్నా సరే చాలా మంది టీచర్స్ పిల్లల్ని భయపెట్టడానికో బెదిరించడానికో ఇలా కొడతా ఉంటారు, బెదిరిస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ స్కూల్ అనేది చదువు చెప్పడానికి కానీ భయపెట్టడానికి కాదు. కానీ చిన్నప్పటి నుంచే స్కూల్కి పంపించేస్తాను పేరెంట్స్ ఇంట్లో భయపెట్టాలు, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ భయపెట్టాలు, బెత్తం చూపించటాలు, బెదిరించటాలు, అందరి ముందు అవమానపరచటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు ఓవర్ సెన్సిటివ్ పిల్లలు భయపడిపోయి సింకోపి వచ్చి కింద పడిపోతారు, గుండె ఫాస్ట్ గా కొట్టుకుని చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చూస్తుంటాం. టీచర్ బాధటం, కొట్టడం ఇలాంటివన్నీ కూడా. టీచర్స్ కూడా వీటికి సంబంధించిన ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఫస్ట్ అంటే మొట్టమొదట ఇంటి దగ్గర నుంచే వాళ్ళ యొక్క స్త్రీతత్వం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ యొక్క బిహేవియర్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ కి, స్కూల్ మేనేజ్మెంట్ కి, ప్రిన్సిపల్స్ కి ఆ బాధ్యత ఉంటుంది. ఇదంతా కూడా కోఆర్డినేషన్ తో జరగాల్సిన పని. పరస్పర సహకారంతో అందరూ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి. మన పిల్లలే మన భవిష్యత్తు. ఈ వైజాగ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఒక బాబు టీచర్ కొట్టంగానే పడిపోయి చనిపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా మన సమాజం ముందుకెళ్ళాలి.